Hi everyone, welcome to my channel RQ Maths. My name is Rajshekar. సో గత వీడియోలో మనము సెట్స్ అనే చాప్టర్ నందు కామన్గా విద్యార్థులు ఏ ఏరియాస్లో మిస్టేక్ చేస్తారనే విషయం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనము రియల్ నంబర్స్ అనే చాప్టర్ నందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్కు వచ్చే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ చాప్టర్లో విద్యార్థులు ఏ ఏరియాస్లో ఎక్కువగా మిస్టేక్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. సో ఒకసారి మనము డివిజన్ అల్గారిథం ఈ డివిజన్ అల్గారిథం అనేది ఒకసారి మీరు నేర్చుకోండి. ఎందుకంటే వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి అడగడం జరుగుతుంది. అవి ఏమి అనేది ఎక్సర్సైజ్లో ఒకసారి చూద్దాం. సో ఈ డివిజన్ అల్గారిథం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం బేస్ చేసుకొని ఇలా ఎగ్జాంపుల్ మనకు 2 మార్క్స్ ప్రాబ్లం అడగాలనుకుంటే ఇలా సింపుల్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ 2 అడగడం జరుగుతుంది. లేదంటే మనకు 4 మార్క్స్కి అడగాలనుకున్నప్పుడు మనకు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అంటే సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ లాగా అడిగే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి డివిజన్ అల్గారిథం ప్రకారం మనము ఇక్కడ విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశము ఎక్కడ ఉందంటే ఇక్కడ బి వాల్యూ తీసుకునే విధానంలో ఇక్కడ వాళ్ళు ఒక మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బి వాల్యూ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఈ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు 6 తీసుకోవాలా, మరి థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు లేదా ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఈ బి వాల్యూ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ చెప్పే విషయం అన్నమాట. అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలనేది బాగా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అలాగే 5th ప్రాబ్లం కూడా మనకు ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక 1 మార్క్ లేదా 2 మార్క్స్కు మనకు జస్ట్ యూక్లిడ్ అల్గారిథం ప్రకారం మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమనే విషయం కూడా అడగవచ్చు. సో 1 మార్క్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్గా ఇది ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ చూడండి. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మనకు 1 మార్క్ క్వశ్చన్గా ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్ ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది. సో ఈ స్టేట్మెంట్ అనేది కూడా విద్యార్థులు నేర్చుకోవడం మంచిది. ఆల్రెడీగా మీరు నేర్చుకుంటారు కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకొని ఒకసారి రాయడం మంచిదన్నమాట. ఇక మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఇలా బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అడగడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనకు విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే మనకు హెచ్సిఎఫ్ అన్నప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మీరు ఏంటంటే మనకు ప్రతి నంబర్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసిన తర్వాత వాటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇలా రాసిన తర్వాత హెచ్సిఎఫ్ అన్నప్పుడు మనకు కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. తర్వాత వాటి యొక్క లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. లీస్ట్ ఎక్స్పోనెంట్ కామన్ ఫ్యాక్టర్స్ విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత వాటి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ వాటి యొక్క లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకొని వాటి ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఇది మీకు హెచ్సిఎఫ్ అన్నప్పుడు. ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇచ్చిన నంబర్స్ అన్నిటినీ డివైడ్ చేయాలి. ఇచ్చిన నంబర్స్ అన్నిటినీ డివైడ్ చేయాలంటే వాటి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండి లీస్ట్ ఎక్స్పోనెంట్ ఉంటే అన్నిటినీ డివైడ్ చేయగలుగుతుందన్నమాట. ఇక ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈచ్ ఫ్యాక్టర్ మనకు ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఈచ్ ఫ్యాక్టరు కంపల్సరీ రాయాలి. ఈచ్ ఫ్యాక్టర్ విత్ హైయెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఎక్స్పోనెంట్. లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఈచ్ ఫ్యాక్టర్
విత్ లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఇలా రాసిన తర్వాత వాటి యొక్క ప్రోడక్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది క్లారిటీగా ఉండాలి. ఒక్కొక్కసారి విద్యార్థులు హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఎల్సిఎం చేయడం లేదా ఎల్సిఎం అన్నప్పుడు హెచ్సిఎఫ్ చేయడం అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం అంటే లీస్ట్ అనుకొని అక్కడ లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకునే అవకాశం ఉంది. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ అనేది అక్కడ లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకునే అవకాశం ఉంది. అలా కాదు, మీరు డెఫినేషన్ ప్రకారము గుర్తుంచుకోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ ఎల్సిఎం అనేది ప్రతి నంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ప్రతి ఫ్యాక్టర్ని మనము తీసుకొని వాటికి లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకొని వాటి ప్రోడక్ట్ కనుక్కోవాలి. లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఎందుకు తీసుకోవాలి? ఎల్సిఎం అనేది మల్టిపుల్ కాబట్టి లార్జర్ నెంబర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో మనకు ఎక్సర్సైజ్ 1.2 ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే మనకు 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫస్ట్ రోమన్లో 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి మనకు రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అడగవచ్చు. లేదంటే ఇంకా 2 మార్క్స్ ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని కూడా అడగడం జరుగుతుంది. ఇదే ఎక్సర్సైజ్లో ఇంకా మనకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకు థర్డ్ ప్రాబ్లం 2 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. ఇక 4th, 5th ప్రాబ్లం కూడా 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇక 6th ప్రాబ్లం వచ్చేసి మనకు 1 మార్క్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు బేస్ 6 ఇచ్చి ఎక్స్పోనెంట్ 100 కానీ లేదా 1000, సో వాట్ ఎవర్ మేబీ 6 power n బిలాంగ్స్ టు ఎనీ న్యాచురల్ నెంబర్. సో అప్పుడు లాస్ట్ డిజిట్ 6 అవుతుందనే విషయం గుర్తుంచుకోండి. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ 100 ఇవ్వచ్చు లేదా ఎనీ న్యాచురల్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా అది 6తోనే ఎండ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 6 అవుతుందనే విషయము గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ విద్యార్థులు చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, సో ఇది కాంపోజిట్ నెంబర్ అన్నప్పుడు ప్రూవ్ చేయాలన్నప్పుడు అక్కడ జనరల్గా ఎగ్జామ్లో చాలామంది ఎగ్జామ్ పేపర్లో చేసే మిస్టేక్ 7 × 11 × 13 ప్లస్ 13. సో ఇందులో మనకు 13 కామన్ తీసినప్పుడు 7 × 11 ప్లస్ 1 అవుతుంది. సో అప్పుడు మనకు 13 × 77 + 1 78 ఇలా వస్తుంది. సో ఇది మనకు ప్రాసెస్. కానీ చాలామంది విద్యార్థులు 7 × 11 × 13 + 13 ఇలా ఉన్నప్పుడు మనకు 13 కామన్ తీసి వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 7 × 11 అంటే ఇక్కడ +1 రాయడం మర్చిపోతున్నారు. సో ఈ విధంగా రాస్తున్నారు. సో ఇది రాంగ్ అనే విషయము గుర్తుంచుకోండి. సో అలాగే మనకు ఈ 13 కామన్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ 13+ అని కూడా రాయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినప్పటికీ ఈ చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ కోల్పోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక మనకు ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఇలా మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చేసి మనకు సో చెక్ వెదర్ ఇట్ ఈజ్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇలా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీకు అవి ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డినామినేటరు మనము అబ్జర్వ్ చేసినప్పుడు సో ఈ డినామినేటర్ అన్నప్పుడు సో ఓన్లీ 2 యొక్క పవర్స్లో కానీ లేదా ఓన్లీ 5 యొక్క పవర్స్లో కానీ లేదా ప్రోడక్ట్ ఆఫ్ 2 పవర్స్ అండ్ 5 పవర్స్లో ఉన్నప్పుడు సో అది మనకు టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్తుంది. టర్మినేటింగ్ డెసిమల్ అంటే డివిజన్ చేయకుండానే మనము డినామినేటర్ని బట్టి సో మరి అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా అనేది చెప్పవచ్చు. సో అలా కాకుండా మనకు సో ఈ డినామినేటర్ 2తో పాటు ఇంకొక నంబరు వేరే నంబర్ ఉన్నా
లేదా 5తో పాటు ఇంకొక నంబర్ వేరే నంబర్ ఉన్న అది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుందనే విషయము గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 125 డినామినేటర్, సో దీనికి పవర్ 5 క్యూబ్ రాయొచ్చు కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే 32ను 2 పవర్ 5 రాయొచ్చు, ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కానీ ఇక్కడ 81 అనేది చూడండి, సో ఇందులో మనకు ఈ ప్రోడక్ట్లో 2 లేదు 5 లేదు కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది, మీన్స్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ ఈ ప్రోడక్ట్లో 5తో పాటు 3 అడిషనల్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా డినామినేటర్ బేస్ చేసుకొని మనం అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు 2 మార్క్స్కు అడిగే అవకాశము ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. కంపల్సరీ మనకు వచ్చే ఏరియా 4 మార్క్స్కి లేదా 8 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. సో షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, √3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, √7 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఇలా వీటిని మనము ఇర్రేషనల్ నంబర్గా ప్రూవ్ చేయమని అడగడం జరుగుతుంది. అయితే విద్యార్థులు ఇది 4 మార్క్స్ అడగచ్చు లేదా 8 మార్క్స్ అడగచ్చు. ఇంపార్టెంట్ మోడల్ కంపల్సరీ వచ్చే ఏరియా అనమాట. అయితే విద్యార్థులు ఇక్కడ మిస్టేక్ చేసే ఏరియా ఏంటంటే, ఇక్కడ మనకు ఇచ్చిన ఇర్రేషనల్ నెంబర్ను రేషనల్ నెంబర్గా అంటే కంట్రడిక్షన్ మెథడ్లో చేసినప్పుడు, సో రేషనల్ నెంబర్ అనుకున్నప్పుడు అక్కడ A/B రాసినప్పుడు ఇక్కడ AB ఆర్ కోప్రైమ్స్ అనేది కంపల్సరీ రాయాలి. చాలామంది ఇది రాయడం లేదు. సో అలాగే లాస్ట్లో కన్క్లూజన్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఆ కన్క్లూజన్ కూడా చాలామంది విద్యార్థులు మర్చిపోతున్నారనమాట. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ కోల్పోతున్నారు. సో ఆ మిస్టేక్స్ అనేది ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా వీటి కాంబినేషన్లో అంటే డిఫరెన్స్ ఆఫ్ ది రేషనల్ అంటే ఇర్రేషనల్ నంబర్, సో ఇలా వీటిని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం. సో ఇక్కడ 3√2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం. ఇవే మోడల్స్ మనకి ఎక్సర్సైజ్లో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు చాలామంది విద్యార్థులు సో 3√2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసేటప్పుడు అక్కడ బై మిస్టేక్ ఈ విధంగా రాస్తున్నారు. సో 3√2ని ³ అనే రాస్తున్నారు. సో ఇది రాంగ్. ఎందుకంటే మనకు 3√2 మీన్స్ 3 ప్రోడక్ట్ ఆఫ్ 3 అండ్ √2 ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇక్కడ దీని మీనింగ్. సో అయితే ³ ఇలా రాస్తున్నారు వారు. మరి స్పీడ్లో కొంతమంది రాయేస్తూ ఈ విధంగా మిస్టేక్ చేస్తున్నారు. సో ఇది మనకు సర్డ్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఆర్డర్ వచ్చేసి మనకు ఇది మొత్తం ఒకే టర్మ్ అంటే ³ సో ఇది ఈ విధంగా రాయడం అనేది రాంగ్, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాదు. సో ఇక్కడ ఈ విషయము మీరు గుర్తించాలి. ఇక లాగరిథమ్స్లో మనకు చాలామంది విద్యార్థులు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చూడండి. సో ఇక్కడ లాగరిథమ్స్లో కూడా మనకు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. సో అందులో మనకు లాస్ ఆఫ్ లాగరిథమ్స్లో మనకు లాగ్ xyని అంటే జనరల్గా మనకు log x ప్లస్ log y అనే విషయము తెలిసిందే. ఇది మెయిన్ ఫార్ములా. మనకు బేస్ వాట్ ఎవర్ మే బి బేస్ ఏది ఇస్తే మనం అది తీసుకుంటాం. సో అయితే ఇది మనకు రైట్. అయితే జనరల్ కొంతమంది స్టూడెంట్స్ log xy ఇక్కడ xy ప్రోడక్ట్ అనేసి సో log x ఇంటూ log y రాస్తున్నారు. సో ఇది రాంగ్, ఈ విషయము గుర్తించాలి. అలాగే సో log x బై y మీన్స్ సో log x మైనస్ log y అనేది మనకు రైట్లా. సో దీన్ని విద్యార్థులు ఈ విధంగా కూడా log x బై y అంటే చాలామంది log x బై log y రాస్తున్నారు. సో ఇది రాంగ్. సో ఈ విషయము గుర్తించాలి. అలాగే ఈ లాగరిథం సంబంధించి మనకు చూడండి సో 2 మార్క్స్ ఈ రోమన్లో అడిగితే మనకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా మనకు 5th ప్రాబ్లము రెగ్యులర్గా అడుగుతుంటాడు. సో 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కు అడగవచ్చు.
సిక్స్త్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం వచ్చేసి మనకు 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. సో అలాగే మనకు ఎయిత్ ప్రాబ్లం కూడా మనకు 4 మార్క్స్కు అడిగే అవకాశం ఉంది. నైన్త్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. ఇక సెకండ్ క్వశ్చన్ కూడా మనకు 2 మార్క్స్కి అడిగే అవకాశము ఉందన్నమాట. ఇక థర్డ్ రోమన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకు 2 మార్క్స్కి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇలా ఈ ఎక్సర్సైజ్ పూర్తిగా ప్రతి ప్రాబ్లం ఒకసారి మీరు చూసుకుంటే మనకు 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మరి ఈ చాప్టర్లో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవడం జరిగింది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి రివిజన్ చేయాలనేది తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏమి, సో ఎక్కువగా మిస్టేక్స్ ఏ ఏరియాలో చేస్తారు అనేది కూడా మనము ఒకసారి తెలుసుకోవడం జరిగింది. మరి తర్వాత వీడియోలో మరొక చాప్టర్ నందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే సో ఆ చాప్టర్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా మనము తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.